ఎట్టకేలకు ఏపీలో మళ్ళీ నామినేటెడ్ పోస్టుల భర్తీ తొందరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ అయితే కాబోతుందన్నమాట. ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 7 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగలేదు. పార్టీ గెలుపు కోసం ఆరుగాలం కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ చకోర పక్షుల్లో అయితే నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనకు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇక్కడ అధిష్టానం ఇక్కడ మాత్రం నేడు రేపు అంటూ ఊరిస్తూనే ఉంది. దీంతో పార్టీ కేడర్ చాలా నిరాశ అయితే నిరసనలు లోనవుతుంది. పార్టీ కేడర్లో నూతన సంవత్సరం సభ అక్కడ నూతన ఉత్సవాన్ని నింపడానికి డిసెంబర్ 30 తేదీన అంటే ఈ రోజు సంక్రాంతి లోపు నామినేటెడ్ పోస్టుల పదవి అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దాదాపు 60 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ల పదవులు జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే 2 విడతలుగా 80 కార్పొరేషన్ చైర్మన్లు నియమించిన విషయం అందరికీ తెలిసింది. ఇందులో కొన్నింటికి డైరెక్టర్లు అయితే కూడా నియమించారనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనకి సంక్రాంతి లోపలనే అటు జనసేన ఇటు బీజేపీ పార్టీలకు సముచిత స్థానాలు దక్కాయని చెప్పేసి దక్కుతాయని అందరూ అనుకుంటూ ఉన్నారు. సో మొత్తం మీద చూసుకుని మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఏఎస్ మనోహర్లతో ఒకరికి ఎమ్మెల్సీ పదవులు దక్కనుందని కూడా అంటున్నారు. పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో కీలక కార్పొరేషన్ పదవి అయితే ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దొరబాబు అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ కూడా రాష్ట్ర పదవుల రేసులో ఉన్నారు. ఈ జాబితాలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులైన డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్కు పలు పదవులు అయితే ఖాయమైనట్లు పార్టీ వర్గాలు అయితే తెలిసింది. ఇక జనసేన బీజేపీ నాయకులతో ఒకరిద్దరి రాష్ట్ర పదవులు సో మనకి దక్కవచ్చిన సమాచారం. కొత్తగా భర్తీ కానున్న పదవుల్లో అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రణాళిక సంఘం, నెట్ క్యాప్ చైర్మన్ వంటి తీవ్ర స్థాయిలో పోటీ ఉందని కూడా చెప్తూ ఉన్నారనమాట. అలాగే బేవరేజెస్ కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆప్కాప్ బ్యూటిఫికేషన్, గ్రీనరీ అండ్ కార్పొరేషన్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిష్ అండ్ గోట్ కార్పొరేషన్లో ఉన్నాయి. వీటితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా కీలకంగా ఉందని చెప్పింది. దీనికి తోడుగా అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా భర్తీ చేయాల్సింది. దీంతో ఈసారి వీలైనంత వరకు పదవులు అన్నీ కూడా భర్తీ చేసి పార్టీ కోసం కష్టపడిన వారిని ప్రోత్సహించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి తొందరలోనే ప్రకటించబోతున్నారు 1-2 రోజుల్లోని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.